ఓం శ్రీ సాయిరాం. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హింసించుట నరసింహ అవతారము. దండనీతితోనే ప్రహ్లాదుని దారికి తెచ్చుకోవాలనుకున్నాడు హిరణ్యకశిపుడు. విష్ణుభక్తి మానేసే వరకు కొరడాలతో కొట్టమన్నాడు. దెబ్బకి ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అన్నాడే గాని నామస్మరణ మానలే. పైపెచ్చు ఒంటి మీద ఒక్క దెబ్బ గాని తట్టుగాని లేవు. తలార్లు ఆశ్చర్యపోయారు. కొండ మీద నుంచి క్రిందకు త్రోసివేయమన్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు కూడా ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అంటూనే ఉన్నాడు. సముద్రంలోకి నెట్టించాడు. రాక్షసుల రాజు అయినా ప్రహ్లాదుడు చావలేదు. హరినామస్మరణ మానలేదు. ఏనుగుల చేత త్రొక్కించాడు. గజ వరదుడు కాపాడాడు. మరుగుతున్న నూనెలో వేశారు. దిక్కు తోచలేదు రాక్షసరాజుకు. స్వయంగా తానే కాలకూట విషాన్ని ఇచ్చాడు కొడుకుకు. అది త్రాగినా మరణించలేదు ప్రహ్లాదుడు. అయినా నువ్వు ప్రార్థించే విష్ణువు ఎక్కడ ఉంటాడు? అన్నిటా ఉంటాడు అన్నాడు ప్రహ్లాదుడు. అంటే నీలో కూడా ఉన్నాడు. అయితే ఈ స్తంభంలో ఉంటాడా అని ప్రశ్నించాడు. ప్రహ్లాదుడు ఉంటాడు అని సమాధానం చెప్పాడు. ప్రహ్లాదుడు అలా అనేసరికి హిరణ్యకశిపునికి ఉక్రోషం వచ్చింది. అయితే చూపించి ఈ స్తంభంలో అంటూ తన యొక్క పెద్ద గదతో ఒక్కసారి స్తంభాన్ని మోదాడు. హిరణ్యకశిపుని యొక్క గదాఘాతకానికి అంత లావు స్తంభము పెలపెలలాడుతూ బ్రద్దలైపోయింది. విచిత్రంగా అది నడుమకు నిలువుగా చీలింది. ఆ నడుమ భయంకరమైన అట్టహాసం చేస్తూ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో అవతరించాడు. నిప్పులు గ్రక్కుతున్న చూపులు, వజ్రాల్లాంటి కోరలు, పిడిబాకులు వంటి గోతులకు ఆనందము, శత్రువులకు భయము కలిగించేలా ఉంది ఆ అవతారము. ప్రహ్లాదుడు భక్తి తన్మయత్వంతో నారాయణ నారాయణ నామస్మరణం చేస్తున్నాడు. అంతవరకు పగతో సెగలు క్రొక్కుతున్న హిరణ్యకశిపుడు ఆ అవతారాన్ని చూసి హడలిపోయాడు. పంతంతో యుద్ధానికి దిగాడు. వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. హిరణ్యకశిపుని బలము క్షీణించసాగింది. అప్పుడు చీకటి పడుతూ ఉంది. బ్రహ్మ ఇచ్చిన వరాల ప్రకారము స్త్రీ పొగలు కాని ఆ సంధ్యా సమయంలో ఇంటా బయట కాకుండా గడపపై కూర్చుని నేల మీద ఆకాశంలోనూ కాకుండా ఆ హిరణ్యకశిపుని తన తొడ మీద పరుండబెట్టి అస్త్రశస్త్రాలు జీవ నిర్జీవాలు కాని తన వజ్రాయుధాలు వంటి గోళ్లతో మృగము కాని శ్రీ నరసింహస్వామి ఆ రాక్షసుడి కడుపును చీల్చి రక్తాన్ని త్రాగేశాడు. ప్రేవుల్ని మెడలో వేసుకున్నాడు. అత్యంత భీతాపహమైన ఆ దృశ్యానికి దేవతలు కూడా భయంకరమైన ఆ దృశ్యానికి దేవతలు కూడా భయపడిపోయారు. భక్తులను బాధించే వారి మీద విష్ణుమూర్తికి ఎంత కక్ష ఉంటుందో అన్ని లోకాలకు అర్థమయ్యింది. నరసింహస్వామి ఉగ్రత్వాన్ని ఎవరూ తగ్గించకపోవడంతో అందరూ కలిసి ప్రహ్లాదుని ఆశ్రయించారు. ప్రహ్లాదుడు ప్రార్థించడంతో శ్రీ నరసింహస్వామి ఉగ్రత్వాన్ని తగ్గించుకుని ప్రసన్న నరసింహస్వామిగా దర్శనం ఇచ్చారు. జై సాయిరాం.